ఇక్కడ బాగా ప్రింట్ చేసుకోవచ్చు. ప్రిపేర్ కోర్స్ అయిన తర్వాత వరకు గేమ్స్ కావాలని అప్డేట్ చేసుకుంటాను. ప్రజెంట్ మనం ఇక్కడ మాదాపూర్లో ఉన్నాము. మాదాపూర్లో పిల్లర్ నెంబర్ 1732 దగ్గర నథింగ్ తన ఎక్స్క్లూజివ్ సర్వీసింగ్ సెంటర్ని అయితే లాంచ్ చేసింది. సో మనం చూసుకోవచ్చు నథింగ్కి సంబంధించిన బోర్డు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత 4th వన్ మొత్తం భారతదేశంలో ఇది 4వ ఎక్స్క్లూజివ్ సెంటర్ అనమాట. సో ఈ పనితీరు ఎలా ఉంటుంది మనం ఒకసారి చూద్దాము. అయితే మనం లోపలికి రాగానే ఫస్ట్గా మనకు కావాల్సిన క్వైరీసా, రిపేర్సా, లేకపోతే యాక్సెసరీసా, పర్చేసా ఏం చేయాలనుకున్నామో ఇక్కడ ఈ మెషిన్ ఉంటుందన్నమాట. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిపేర్ అని కొట్టాను. సో నాకు ఒక టోకెన్ అన్నది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈ టోకెన్ తీసుకోవడము అండ్ డైరెక్ట్గా సో ఏదైతే ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ ఉందో సో ఇక్కడ మనం వెయిట్ చేయకుండా అంటే ఇంతకుముందులాగా సో మన నంబర్ వచ్చేదాకా ఇక్కడ మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా మొబైల్, ఓకే. సో నథింగ్కి సంబంధించిన మొబైల్ నా చేతిలో ఉంది. సో ఈ మొబైల్ ఇచ్చేసి రిపేరింగ్. సో ఒక్కసారి చూడండి. రైట్, ఇష్యూస్ గురించి అడుగుతారనమాట. సో ఇష్యూస్ మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి సో మొబైల్ గురించి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, రిపేరింగ్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే మాత్రము రిపేరింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ఏదైతే వెనకాలే ఇక్కడ మనకు ఒక రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ రూమ్లో మనం ఇక్కడ దీనికి సంబంధించిన రిపేరింగ్కి సంబంధించి చేయవచ్చు. అయితే లోపలికి వెళ్ళాలన్నా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో మనకు ఇక్కడ ఏవైతే ఈ షూ ఏవైతే ఉన్నాయో షూకి సంబంధించిన కొన్ని బ్యాగ్స్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. సో అవన్నీ వేసుకొని మనము లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు. సో ఇదంతా ఏంటంటే ఇక్కడ డస్ట్ ప్రూఫ్ ఉంటుందన్నమాట. సో ఎలాంటి అంటే బయట వాళ్ళు ఎవరు రాకుండా మన మొబైల్ని సో ఎక్కడ ఎలాంటి డస్ట్ రాకుండా ఇదంతా చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ వీళ్ళకి సంబంధించిన క్యాబిన్ అయితే కనిపిస్తుంది. అయితే ఇవన్నీ మనం ఈజీగా ఇటు తిరగవచ్చు. అండ్ మన ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఉందో సో ఇక్కడ మనం కూర్చోవచ్చు, వెయిట్ చేయవచ్చు. అండ్ వీళ్ళు ఎక్స్క్లూజివ్గా వీళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ సరే మనకి ఇంకా టైం ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే 1 అవర్లో వాళ్ళు ఇచ్చేస్తారు మొబైల్ అంటే డెలివరీ ఇచ్చేస్తారంటే మనం ఇక్కడ ఇలా గేమ్ సిస్టమ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. గేమ్స్ కూడా మనం ఆడుకోవచ్చు అనమాట. సో ఒక కస్టమర్ అయితే ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్రోడక్ట్స్కి సంబంధించింది సో ప్రతిదీ మనం ఎక్స్క్లూజివ్గా ఏదైతే కొత్త మొబైల్స్ వచ్చాయి లేకపోతే కొత్త గ్యాడ్జెట్స్ ఏమేమి ఉన్నాయి నథింగ్ నుంచి ఇవన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఈ వెయిటింగ్ ఏరియా అయితే చాలా లగ్జరియస్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ సో ఇక్కడ స్పిన్నింగ్ వీల్ ఉంది. ఒక్కసారి స్పిన్నింగ్ ఈ దేని గురించి ఒకసారి సో ఈ స్పిన్నింగ్ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓన్లీ స్పిన్నింగ్ తీసుకో. సో ఇలా ఆడుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇదంతా సో మీకు ఏం వచ్చినా అదంతా ఇచ్చేస్తారనమాట వీళ్ళు. సో చాక్లెట్, స్క్రీన్ ప్రొటెక్టర్, సో మనకు కావాల్సింది ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఈ స్పిన్నింగ్ వీల్లో ఏదైతే వస్తుందో ఇవన్నీ సీ కేబుల్ అనేసి ఉందన్నమాట. సీ కేబుల్ తీసుకోవాలంటే ఎంత ఛార్జ్ ఉంటుందో మనకు తెలుసు. సో ఇలాంటివన్నీ వీళ్ళందరూ ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట. సో మాదాపూర్లో మన హైదరాబాద్లో ఎక్స్క్లూజివ్గా ఈ స్టోర్ని ఏర్పాటు చేశారు. మాదాపూర్ పిల్లర్ నెంబర్ 1732లో ఈ సెంటర్ ఉంది. సో డూ విజిట్. Hi, I'm Shreya and I work in the PR team of Nothing Tech. We are super excited to open our Hyderabad exclusive service center. It's our 4th service center across India. We have one in Delhi, Bangalore, Hyderabad and Mumbai. Super excited because we give a host of exclusive services here with exclusive service days where we give a lot of discounts and free servicing to people. This is in line with our growth. We have had 510% growth, which is the 3rd consecutive quarter of highest year-over growth for Nothing India. And we aim to serve our people even better, which is why we are doing the expansion of the service centers right now. Typically, we have a 98% one-day TAT and a whopping 4.8 rating for exclusive service centers in India, which is testament to the fact of how the consumers are loving us. So how's the response Bangalore or Mumbai mein? Response has been great. Service quality is great. Again, the rating speaks for itself. We always have like a host of parts and products with us in the service center itself, which is what helps us give the super fast start that we have. In terms of the experience, you have seen it yourself. We have an arcade game. We have really nice food and beverages. So it's an exclusive brand experience zone, I would say. You have the product service experience right behind you, which also shows that people have a lot of things to do here while they are waiting, and the wait time is also less.
this is the first store in Hyderabad, right? We want to expand today. Yeah, this is the first one in Hyderabad that we have, and second one in the southern region. We have one in Bangalore, like I mentioned, and of course, like put in a lot of effort. This is in line with how our brand is represented. Again, very happy with the response already here from consumers over here, which is why we have this city that we opened the exclusive service center in. Apart from that, across pin codes, we have multiple pickup and drop services, and we also have priority desks across different cities, both across India as well.